లీటరు పాలు కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి వేడి చేయగా పాలన్నీ ముద్దలా మారాయి. దాన్ని పట్టుకుని చూడగా ప్లాస్టిక్ మాదిరిగా సాగుతోంది. దీంతో అతడు మిల్క్ బూత్ యజమానిని నిలదీయగా బెదిరించాడు. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల్లో పాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉదయం నిద్ర లేవగానే కాఫీ, టీ తయారు చేసేందుకు పాలు తప్పనిసరి. పల్లెల్లో అయితే తాజా పాలు లభిస్తాయి. అదే పట్టణాలు, నగరాల్లో అయితే ప్యాకెట్ పాలే దిక్కు. నగరంలో కూడా కొంతమంది పాల బూత్లు ఏర్పాటు చేసి పాలను విడిగా అమ్ముతుంటారు. అయితే మనం వాడే పాలన్నీ నాణ్యమైనవే అనుకుంటే పొరపాటే. అన్ని ఆహార పదార్థాలలాగానే పాలను కూడా అక్రమార్కులు కల్తీ చేసేస్తున్నారు. గతంలో ప్లాస్టిక్ బియ్యం తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతలా టెన్షన్ పెట్టిందో గుర్తుండే ఉంటుంది. తాజాగా హైదరాబాద్లో ప్లాస్టిక్ పాలు అమ్ముతున్నట్టు వెలుగులోకి రావడంతో నగరవాసులు ఆందోళన పడుతున్నారు. ప్లాస్టిక్ పాలు మామూలు పాలలాగానే ఉన్నప్పటికీ వాటిని వేడి చేస్తేనే నిజ స్వరూపం బయటపడుతుంది. తాజాగా కూకట్పల్లిలో ప్లాస్టిక్ పాలు అమ్ముతున్నట్టు వెలుగులోకి వచ్చింది. ప్రగతి నగర్లో నివసించే పవన్, సౌమ్య దంపతులు శుక్రవారం ఉదయం స్థానిక చౌరస్తాలో ఉండే సాయి తేజ మిల్క్ సెంటర్లో లీటరు పాలు కొన్నారు. వాటిని ఇంటికి తీసుకొచ్చి వేడి చేయగా పాలు ముద్దలా మారాయి. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆ ముద్దను ముట్టుకోగా ప్లాస్టిక్ మాదిరిగా సాగింది. దీంతో పవన్ మిల్క్ బూత్కి వెళ్లి యజమానిని నిలదీయగా నీ దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరించాడు. దీంతో బాధితుడు బాజ్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అధిక లాభాల కోసం పాలల్లో ప్లాస్టిక్ కలిపి విక్రయిస్తున్నారని నిలదీస్తే పాల బూత్ యజమాని బెదిరించాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.